1630 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. కృష్ణా నదిలో ఇప్పటికి 600 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఈ సముద్రంలోకి పోయే నీళ్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే మాట ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కొంతమంది మాట్లాడుతున్నారు, నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలిచుంటే 20కే పూర్తి కావాల్సింది. 7 ఏళ్లు డిలే అయింది. దీనికి కూడా కారణం మీరు ఆలోచిస్తే రాజకీయ కక్షతో అవగాహన లోపంతో గోదావరి పైనుండే పోలవరంలో డయాఫ్రామ్ వాల్ ఎప్పుడు కూడా గోదావరి ఓసారి ఉగ్రరూపంలో వస్తుంది. 40-50 లక్షల క్యూసెక్స్ నీళ్లు వస్తాయి. అంటే ఒకే రోజు 400 నుంచి 500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతాయి. అలాంటి ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కడితే దాన్ని రక్షించలేకుండా అది కొట్టుకొని పోయింది. 380 కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. ఒకే సంవత్సరం 2 సీజన్లో పూర్తి చేశాం. ఇప్పుడు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. కాలయాపన ప్రయోజనాలు కూడా రాకుండా పోవడం, మళ్ళీ ఆ ప్రాజెక్టుని పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పోలవరం పూర్తయితే మనకు కొంత వెసులుబాటు వస్తుంది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవిత ఆశయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్లు సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు, నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం. వర్షాకాలం అవుతానే 3 మీటర్లో నీళ్లుండాలంటే 10 అడుగుల్లో నీళ్లుండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లంటే 24 అడుగుల్లో నీళ్లుండాలి. 5 మీటర్లు మనం వాడుకుంటే 500 నుంచి 600 టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న అవుతాం. దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల వారుగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి.
సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షమని చెప్పుకుంటున్నారు. నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు, అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం. అన్ని నీవా పూర్తి చేస్తాం, గాలేరు నగిరి పూర్తి చేస్తాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు చేస్తాం, అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం. ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతాం. రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్టువే. ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్ లో చెప్తున్నాను. నేను కుప్పానికి వచ్చినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించాను. మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం. అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఈ రోజు నీళ్లు తీసుకొచ్చాం, దీంతోనే ఆపలేదు. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 100% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. అవునా కాదా అని మీకు ఇచ్చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులి వెండల ఒంటి మిట్ట ఏ తమ్ముల్లో ఏం జరిగిందని మీకు అందులో అడుగుతున్నా. అక్కడ చూశారు రప్ప రాజకీయం, అక్కడ చూశారు. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. రాజకీయం అంటే సేవాభావం ఉండాలి. రాజకీయం అంటే రౌడీయిజం కాదు. రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు? ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని.
తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారు. అందరినీ చిన్న చూపు చూశారు. ఇప్పుడే బస్సులో వస్తా ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు. ఆవిడని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చాం. అవునా కాదా ఆడపిల్లలండి? అంటే 13 × 15 13 × 5 6 దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అన్నదాత సుఖీ భవ. 7,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా? పడిందా? పడుంటే రైతులు గట్టిగా తప్పకుండా చెప్పండి. ఏమన్నా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నావా లేదా? నేనే దీపం పెట్టా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు. ఈరోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతుల పైకెత్తండి. దీనివల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఇప్పుడే ఒక ఆవిడ చెప్తుంది, ఒకప్పుడు నేను మా తల్లిని చూడాలంటే చాలా సమస్య ఉండేది. ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి నాకు సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తున్నానని చెప్పింది. ఇంకో తల్లి చెప్పింది, మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరికి వచ్చేది కాదు, భర్త బయట పోయినాడు, స్కూటర్ లేదు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేది. ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడన్నా కానీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు పోవాలంటే బస్ ఎక్కండి, అన్నా క్యాంటీన్లో భోంచేయండి. దేవాలయాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం, ఫ్రీగా. దేవుణ్ణి చూసి మీరు కావాల్సిన కోరికలు కోరుకొని వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు న్యాయం చేశాం. ఇంకో పక్కన డిఎస్సి, మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను. మన కుప్పంలో కూడా 50 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, అంత వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం, వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకుని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం. దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు. ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. పోటీ ప్రస్తుతం పడుతుంది. రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తిగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు. మా స్త్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి
ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మన సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధి కూడా నాంది పలుకుతున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్ గా, 3,150 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది. ప్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర ఒక కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ని అభినందించాలి. ఏఎస్ ఇంటర్నేషనల్ వచ్చారు. ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం 525 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,000 మందికి డైరెక్ట్ గా, 5,000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, కూలింగ్ అండ్ ప్రాసెసింగ్, అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. 233 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 850 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్ గా 3,150 మందికి వస్తాయి. ఈ రాయిస్ మోటార్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 280 మందికి డైరెక్ట్ గా, 130 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వచ్చారు. 373 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1,500 మందికి డైరెక్ట్ గా, 1000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు కాకుండా శ్రేష్ఠ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు. 40 కోట్లు ఖర్చు పెట్టి డైరెక్ట్ గా 8 మందికి, 31 మందికి ఇండైరెక్ట్ గా వస్తున్నాయి. రెడ్ బెర్రీ ఫుడ్ అండ్ ఇన్సే కింద వచ్చి ఇంటిగ్రేటెడ్ అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్, ఇది 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 500 మందికి డైరెక్ట్ గా, 10,000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. అదే మరి పైనీర్ క్లీన్ ఏఎంపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ హన్సా 3 2-సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తారు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 మందికి డైరెక్ట్ గా, 150 మందికి ఇండైరెక్ట్ గా వస్తాయి. కింగ్స్ వుడ్ డెక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు. 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 1,512 మందికి డైరెక్ట్ గా, 500 మందికి ఇండైరెక్ట్ గా వస్తున్నాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎథరల్ ఎక్స్ప్లోరేషన్ కింద గిల్డ్ ఫ్యాక్టరీ, ఇది ఫుల్లీ రిజర్వ్ మీడియం లిఫ్ట్ లాంచ్ కింద వస్తుంది. ఇది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 350 మందికి డైరెక్ట్ గా, 200 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్కన ఏదైతే బిర్లా స్కిల్ డెవలప్మెంట్ హిండాల్కో అయితే కడాన సెల్ ఫోన్ తయారు చేసే పార్ట్స్ లో కూడా మన కుప్పంలో తయారు చేయబోతున్నారు.
ఐఫోన్, అదే సెల్ ఫోన్ అంటే ఐఫోన్కి సంబంధించిన ఒక పార్ట్ని ఇక్కడ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మరిగా ఇక్కడ బిర్లా ట్రస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ని, ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సమ్మర్లో నీళ్లు వస్తే చాలా లాభాలు వస్తాయి. ఈరోజు నీళ్లు వచ్చాయి, కుప్పానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఒక పక్కన పాత నేషనల్ హైవే బెంగళూరు టు చెన్నై కృష్ణగిరి ద్వారా పోతుంది. కొత్త నేషనల్ హైవే బెంగళూరు నుంచి చెన్నైకి ఎక్స్ప్రెస్ వే వస్తుంది, కోలార్ ద్వారా పోతుంది. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. కేజీఎఫ్ నుంచి పొగురుపల్లి ద్వారా ఒక రోడ్డు గారి కృష్ణగిరికి కుప్పాన్ని తీసుకొస్తే ఈ రోడ్డు నేరుగా మళ్ళీ కృష్ణగిరికి వెళ్తుంది. తొందరలోనే ఇక్కడ ప్రారంభమై బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లో ఓసూరు దగ్గర కవర్ అయ్యేట్టుగా ప్యారలల్ రోడ్డు కూడా తీసుకొస్తున్నాం. ఆ రోడ్డు వస్తే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది. అనేక ట్రైన్లు, ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా కుప్పంలో తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా డిసెంబర్లో ప్రారంభిస్తాం. కార్గోకు ఉపయోగిస్తాం, ప్యాసింజర్స్ ఉపయోగిస్తాం. దీన్ని ఒక హబ్బుగా తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలైన ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏ దిశలో ఆలోచిస్తున్నామంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, జిల్లా రాష్ట్రంలో చేసే ఒక ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సంజీవని అనే మాట ఎప్పుడన్నా విన్నారా? మీరు అడుగుతున్న చరిత్రలో విన్నారా? సంజీవని వెళ్ళిన చరిత్రలో రామాయణం విన్నారా లేదా? విన్నారా లేదా? రాముడు మూర్తపోతే, లక్ష్మణుడు ఆ రోజు మూర్తపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది? సంజీవని మొక్క కావాలన్నారు. సంజీవని మొక్క ఎక్కడ దొరుకుతుందంటే, ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు. ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది. తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేస్తే లక్ష్మణుడు బతికాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా. నేను మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఆ ప్రయోగానికి నాంది పలికాం. అదే సంజీవని ప్రాజెక్టు. మీ సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది నీకు, మీ ఆరోగ్యం పక్కా. నేను చెప్పింది మీరు వినండి. హాస్పిటల్కి పోయే పని లేదు, మందులు తినే పని లేదు, ఆపరేషన్ చేసుకునే పనులు కూడా ఉండవు. అలాంటి వినూత్నమైన ప్రాజెక్టు ఇక్కడ చేశాం. ఇప్పటికే దగ్గర ఒక 30,000 మంది ఫాలో అవుతున్నారు. తొందరలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం మనం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఒకటి కాదు, చాలా విషయాల్లో టెక్నాలజీ ఒక పక్క ఉపయోగించి, అదే మరిగా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి, రాష్ట్రానికి కూడా తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కూడా కల్పిస్తాం. గడిచిన ఒక సంవత్సరం 2 నెలల్లో మీరు చూస్తే దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టుకొని
కేబినెట్ మీటింగ్లో కూడా క్లియర్ చేస్తున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఆచరణ సాధ్యం. ఇవి ఆచరణలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు మళ్ళీ ఈ కుప్పంలో ఒక చరిత్ర సృష్టించాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే బాధ్యత నాది. దీన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడే కర్తవ్యం నీది. దీనికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చేతులపై ఎత్తండి. వాణిజ్య పంటలు వేయాలి. మళ్ళా వరి పంట వేయద్దండి. వరి పంట వల్ల ఆదాయం లేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కోరాను, ఇంటింటికి 2 ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు. ఏం తమ్ముళ్ళు, ఆవులు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారా లేదా అని అడుగుతున్నా. ఈరోజు బస్సులో మాట్లాడుతూ ఉంటే ఒక ఆవు ఉంటే 8,000 10,000, 2 ఆవులుంటే 15,000, 3 ఆవులుంటే 20,000 రూపాయల ఆదాయం వస్తా ఉంది. 15 రోజులకు ఒకసారి బిల్లు కూడా వస్తా ఉంది. ఇది మనం ఒక దూరదృష్టిలో చేసిన విధానం. ఆ రోజు అందరూ అన్నారు డైరీ అంటే అసాధ్యమని. అలాంటివన్నీ సాధ్యమైనాయి. దయచేసి నేను చెప్పే ఆలోచనలు మీరు ఉపయోగించుకొని మీరు బాగుపడాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ పరమ సముద్ర మీటింగ్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మళ్ళీ ఒకసారి కృష్ణమ్మ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. శభాష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు కుప్పం ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి 6 అతిపెద్ద కంపెనీల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఎంఓయూల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా కుదుర్చుకోబోతున్నారు. ముందుగా రెడ్ బెర్రీ లాజిస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ యార్లగడ్డ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డైరెక్టర్ శ్రీ వైవిఆర్ ప్రసాద్ గారిని రెడ్ బెర్రీ లాజిస్టిక్స్ కి సంబంధించిన ఎంఓయూని కుదుర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీరు ఇంటగ్రేటెడ్ అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ కి సంబంధించిన 300 కోట్ల పెట్టుబడితో సుమారు 5,000 నుండి 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించినటువంటి సంస్థ రెడ్ బెర్రీ లాజిస్టిక్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత కింగ్స్ వుడ్ డెకర్స్ కి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఫరూక్ అలీ ఖాన్ మరియు టెక్నికల్ అడ్వైజర్ శ్రీ బి శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు ఎండిఎఫ్ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి ఉత్పత్తులు సుమారు 1,100 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత పయనీర్ క్లీన్ యాంప్స్ కి సంబంధించిన సీనియర్ మేనేజర్ కిషోర్ పటేల్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖిల్ ద్వివేది గారు వేదికపైకి రావాలి. వీరు ఇంటగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి ఈ సంస్థ సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 50 నుండి 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన పయనీర్ క్లీన్ యాంప్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ కి సంబంధించిన కో ఫౌండర్ మరియు సిఇఓ అయిన మిస్టర్ మను నాయర్ గారు, అలాగే ఫౌండర్ అయినటువంటి మిస్టర్ ఎన్ గౌతమ్ మయూర్ గారు ఎంఓయూని కుదుర్చుకుంటున్నారు. వీరు రాకెటరీ టెస్టింగ్ కి సంబంధించిన గిల్డ్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నారు. 500 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థని కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత షీ లీడ్స్ ఆంధ్ర ప్రాజెక్ట్ ఫ్రాంటియర్ మార్కెట్స్ ఫౌండర్ మరియు సిఇఓ అయిన అజయితా షా మరియు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనురాగ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, ఎం పాండురంగ గారు, బత్తినేని ఇందిర గారు, ఎన్ సురేష్ బాబు గారు.
వీరు షీ లీడ్స్ ఆంధ్ర ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంఓఏని కుదుర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కి వారి ఎంపవర్మెంట్ కోసం సుమారు నెలకు 15,000 రూపాయల పైగా సంపాదించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్. అందరికి చెప్పలేదు రండి అందరూ చూస్తాం ఇలా చెప్పారు చూస్తాం కదా దానికి రన్నింగ్ సార్ She leads Andhra project